మాధవీలత గారు, మీ రాకే ఒక సెన్సేషన్. హౌ డిడ్ యూ మేనేజ్ ఇట్? వై షుడ్ ఐ మేనేజ్ ఇట్? ఐ నెవర్ థాట్ ఐ షుడ్ మేనేజ్ ఇట్. నేను మేనేజ్ చేయాలని అనుకోలేదు. అలాంటిది ఒకటి ఉంటుందని కూడా తెలియదు నాకు. అంటే రాజకీయం మిమ్మల్ని కోరిందా, మీరు రాజకీయాన్ని కోరారా? నేను న్యాయం చెయ్యాలి, ఆ న్యాయం చేయడానికి ఒక అవకాశం కోరుకున్నాను. ఆ అవకాశం రాజకీయ రూపంలో నాకు వచ్చింది. బీజేపీని మీరు అడిగారా, మీరు బీజేపీని అడిగారా? రెండూ జరగలేదు. రెండూ జరగకుండా ఉండటానికి ఇది ఉపయోగాత్మకత కాదు. ఎందుకు అవ్వకూడదు? ఇట్ జస్ట్ హ్యాపెన్స్ అనుకోవడానికి కాదు, మనం అప్రోచ్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. రెండూ జరగలేదు. రెండు ఎలా జరిగింది మరి? నాకు తెలీదు. నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళాను. పాత బస్తీలో సోకాళ్ళు ఈరోజు మనమైతే హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అంటున్నాము, దాన్ని ప్రత్యేకంగా ఒక 7-8 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. అంతకు ముందు నుంచి ఒక 18 ఏళ్ళగా సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచి సమస్యలు వస్తుంటే అందరికీ పనిచేశాను. మీరు ఈ మాట అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే కోవిడ్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెంపటి ఇప్పుడు లేరు ఆయన కొడుకు వెంకటేష్ గారు, దురదృష్టవశాత్తు ఆయన లేరు. 600 మంది కూచిపూడి డాన్స్ ఫ్యామిలీస్ గురువులు పాపం అంటే ఏ పరిస్థితికి వచ్చారంటే అప్పటికి 5-6 రోజులు అయిపోయింది భోజనం లేకుండా. అంటే నేను బేసికలీ క్లాసికల్ డాన్సర్ కాబట్టి వాళ్ళకి ఎవరో ఆంధ్ర నుంచి ఫోన్ చేసి చెప్పారంట, వెంపటి వెంకటేష్ గారు చెన్నై నుంచి ఫోన్ చేశారు. అమ్మా మీ పేరు మాధవీలత అంట, నేను ఇట్లా వెంపటి గారి కొడుకునమ్మా నేను అంటే ఏం చెప్పండి అని అంటే, ఒక 600 కుటుంబాలు ఉన్నాయి తల్లి, కనీసం ఒక 2 నెలల భుక్తి ఏమన్నా ఉంటే మీరు పంపించగలరా సరుకులు, మిమ్మల్ని అడిగితే మీరు నో అనరంట. నేను 600 మందికి ఇవ్వగలుగుతానో లేదో తెలియదు కానీ నేను అడిగితే ఇవ్వను కాదు అన్నారని ఎవరు చెప్పారు? అంటే యువర్ రెప్యుటేషన్ ప్రిసీడ్స్ యూ, ఇస్ ఇట్ నాట్? అమ్మవారి దయ అండి అది, అమ్మవారి దయ చేశారు. కర్ణుడికి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో అన్నాడంటే, కర్ణుడు అంత గొప్ప దానదాత లేడు అని. అర్జునుడు అంటే భలే చెప్తారండి, మాకు అవకాశం ఇచ్చి చూడండి అప్పుడు మేము చెప్తాము అని. అయితే కృష్ణ భగవానుడు అన్నాడంట, సరే నీకు ఒక పెద్ద గొప్ప ధనం కానీ ధాన్యం కానీ నీకు ఇస్తా, అదే కర్ణుడికి ఇస్తా. కానీ అతను వేరే రూము, ఇతనిది వేరే రూమ్. సో కాంపిటీషన్ స్టార్టెడ్. వస్తున్నారు, అర్జునుడు ఎత్తెత్తి ఒక చాట తీసి ఇది తీసిస్తూనే ఉన్నాడు. కర్ణుడి రూమ్లోకి వస్తున్నారు. కర్ణుడు అన్నాడంట, ఎవడి ఆకలి నేను ఎలా చెప్పగలను, ఎవడికి ఎంత తీసుకెళ్ళండి అన్నాడు. కర్ణుడే, అర్జునుడే. ఇక్కడికి వచ్చినప్పుడు మీ పొలిటికల్ ఎంట్రీ గాడ్స్ ఇంటర్వెన్షన్ అంటారా? 100%. సో అదే గాడ్ మీకు హెల్ప్ చేస్తాడా రేపు గెలవడానికి? ఆయన నేను అడిగితే ఆయన నాకు టికెట్ ఇవ్వలేదండి, నా కర్మ నేను చేసుకుంటూ వెళితే ఆయన ఇచ్చాడు. ఇప్పటికీ నా కర్మ నేను చేసుకుంటూ వెళతాను, గెలిపించడమా కాదా అనేది ఆయన వదిలేస్తాను. మీ సెలెక్ట్ చేసుకున్న నియోజకవర్గం మీరా, మీ పార్టీయా? నేను. మీరు సెలెక్ట్ చేసుకున్న నియోజకవర్గంలో గత 40 సంవత్సరాల నుంచి హిందూయేతరులు ఎవరూ గెలుపొందలేదు, మీకు ఐడియా ఉందా? తెలుసు. అది మీరు ఎట్లా బ్రేక్ చేస్తారు ఆ జింక్స్ని? మీకు ప్రప్రథమంగా ఇప్పుడు జరుగుతున్నది ఒకటి చెప్తాను. ఎన్ని ఏండ్లల్లో ఇంతమందికి ఇఫ్తార్ పార్టీ ఇవ్వడం ఎరగని అసదుద్దీన్ జీ గారు నా రాకతో ఈరోజు రోజుకి 2000-3000 మందికి ఇఫ్తార్ పార్టీ భోజనం పెడుతున్నారు అని అంటే 40 ఏళ్ళగా జరిగింది, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? దట్ ఈస్ ద బిగినింగ్ అంటారు. ఎస్. ఓకే. ఇన్నేళ్ల వరకు ఎంతసేపు అయోధ్య గురించి, రామాలయాల గురించి, 15 మినిట్ చిటికలు వేయడం గురించి తెలిసిన అన్నదమ్ములు ఇద్దరు ఈరోజు స్కూళ్ళ గురించి, కాలేజీల గురించి, వైద్యం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటారు? ఆర్ట్ ఆఫ్ వార్లో చంజు ఏం చెప్తారంటే, ఇఫ్ యూ నో యువర్ ఎనిమీ హాఫ్ ఆఫ్ ద బ్యాటిల్ ఈజ్ వన్ అంటాడు. కరెక్ట్. ఐ నో మై ఎనిమీ. మేబీ హీ నోస్ యూ మోర్, దట్స్ వై ఈస్ డూయింగ్ దిస్. హౌ డస్ ఇట్ మ్యాటర్ టు మీ? నేను తెలిసిన నా ఎనిమీ భోజనం పెట్టాలనుకుంటున్నాడు అని అంటే నా మార్గంలోకి వస్తుంది. కొంత పరివర్తన జరిగిందంటారు. ఈజ్ ఇట్ నాట్ అ బిగ్ చేంజ్? ఐ కుడ్ చేంజ్ అ పర్సన్ బై నేమ్ అసదుద్దీన్ జీ. ఈరోజు ఇఫ్తార్ పార్టీలో అన్నం పెడితేనే ఒక రాజకీయ నాయకుడి మాట వింటారు అన్న మార్పు కనుక నేను తీసుకురాగలిగానంటే ఐఎమ్ షూర్ ఇట్ డెంట్ హ్యాపెన్ ఇన్ 40 years. ఇంకా ఏం తెలుసు మీకు అసదుద్దీన్ గురించి? బికాజ్ సీ దర్ ఇస్ అ సేయింగ్, ఇఫ్ యూ నో యువర్ ఎనిమీ వాట్ డిడ్ యూ నో? నేను ఎనిమీ అనుకోవట్లేదు అతన్ని. ఎలా భావిస్తున్నారు మరి? అతను నాకు ఎనిమీ ఎందుకు అవ్వాలి?
అతను In the context, don't take enemy as a word on the basis of it, but you He's take my the word opponent. as your opponent. మై అపోనెంట్. If you know your opponent, half of the battle is won. How do you know about your opponent? ఏ అపోనెంట్ What do you అయితే ధర్మాన్ని దూషిస్తాడు, ఏ అపోనెంట్ 40 ఏళ్లగా రాజకీయాల్లో ఎన్నుకోబడి స్వతంత్ర భారతదేశంలో ఒక డెమోక్రటిక్ లీడర్గా ప్రవర్తించాలి, సెక్యులరిజం గురించి ఎంతసేపు అరిచినా కూడా అదే సెక్యులర్ ఫీలింగ్స్ అన్ని మతాల పట్ల చూపించలేడో, మతద్వేషాన్ని మాటిమాటికి ప్రేరేపిస్తాడో, ఏ వ్యక్తి అయితే తన మతంలోని స్త్రీలను గౌరవించడానికి ముందు పడలేడో, ఏ వ్యక్తి అయితే హైందవ ధర్మాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ప్రధానమంత్రి మోదీ గారు ఆ మత స్త్రీలను గౌరవించాలని తపనపడి ముందుకు వస్తే అవహేళన చేస్తాడో, ఏ వ్యక్తి అయితే చిన్న చిన్న నలుసులుగా పుట్టి పెరుగుతున్న చిన్నపిల్లలు తన మతం వాళ్ళే రోడ్ల పాలయ్యి చిన్నపిల్లలు లేబర్ల కింద తయారవుతాయి కూడా మనసు చలించదు. ఆ కారణమేనా మీరు గర్భిణీ స్త్రీలకు వైద్యం చేయిద్దామనే ప్రేరణ? చాలా ప్రప్రదం ఏంటంటే నేను ముస్లిం బస్తీలకు కూడా చాలా తిరిగానండి. ఈ తిరిగే నేపథ్యంలో నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, అమ్మ చాలామందికి మదర్సాల మీద ఒక మంచి అభిప్రాయం లేదమ్మా, కానీ ఈ ముసుగులో బాధపడుతున్నవి కూడా ఉన్నాయి. ఇది నాకు ముస్లింలు వచ్చి చెప్పిన, మీరు వాళ్ళకు కూడా సహాయపడాలి తల్లి, వెళ్దాం, నిజం తెలుసుకోవాలి. నో, ఇట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. మతానికి అతీతంగా మీరు చేస్తున్నటువంటి సేవ ఎవ్రీబడి విల్ అప్రిషియేట్ అండ్ షుడ్ అప్రిషియేట్. 20 లక్షల మంది ఓటర్లలో మీ నియోజకవర్గంలో 20 లక్షలు, ఆల్మోస్ట్ 20 లక్షలు, 19,50,000 మంది, 20 లక్షల మంది ఓటర్లో 60% ఆఫ్ ఓటర్స్ ఆయనకు ఓటేశారు. అంటే 60% ఆఫ్ ఓటర్స్ బిలీవ్డ్ దట్ ఓవైసీ ఈజ్ డూయింగ్ సమ్ జస్టిస్ టు దెమ్. ఈజ్ ఇట్ నాట్? ఆయనకు వచ్చింది 5,15,000. 20 లక్షల్లో 21 lakhsలో ఆయనకు వచ్చింది 5,15,000 ఓట్లు. అండ్ దాట్ ఈస్ నాట్ 60% ఆఫ్ ముస్లిమ్స్ ఒకటే. నౌ ఐల్ కమ్ టు దాట్ స్టోరీ. నిన్న నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఢిల్లీలో కూడా వాళ్ళ ఓట్లు ఈరోజు 13 లక్షల కింద చూపించుకుంటున్నారండి. 13 లక్షలలో కూడా 5 లక్షలు 60% కాదు అగ్రీ కదా, అగ్రీ. 50 కాదు, 50 కాదు, 60 కాదు, 50 కూడా కాదు. ఇంకో స్టెప్ ముందుకు వెళదాం. అందులో సుమారు 6 లక్షల ఓట్లు బోగస్ ఓట్లు. ఇప్పుడు బోగస్ ఓట్లు ఈ 5,15,000లో ఎన్ని ఉన్నాయని అనుకోవాలి మనం? బోగస్ ఓట్ల దగ్గరికి వస్తే అది నిజమా కాదా అన్నది ఎలక్షన్ కమిషన్కి వదిలేద్దాం. నేను మీకు చూపించిన వదిలేద్దాం. అదేంటంటే దాన్ని మనం ఎట్లా అడ్డుకట్ట వేయాలనే వ్యూహం ఏమైనా ఉందా మీ దగ్గర? ఉంది. ఇలా 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి బోగస్ ఓట్లు తీయించడం. అందరూ అనుకుంటుండొచ్చు 24, 25 ఇస్ ద లాస్ట్ డేట్ అని. మరి దగ్గరకు వచ్చేసింది కదా, ఇవిడ తీయించగలరా అని. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నేను తీయించాలనుకుంటే కష్టం, న్యాయస్థానం తీయించాలనుకుంటే ఎక్కువసేపు పడుతుంది. ఫస్ట్ షుడ్ కమ్ ఫ్రమ్ దేర్. సో ఐ విల్ గో అండ్ రీచ్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ టిల్ వేర్ హ్యావ్ టు రీచ్. ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే యూ హ్యావ్ ఎ ప్లాన్ దేర్. ఎస్, యూ హ్యావ్ ప్లాన్ దేర్, యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేర్. ఇది ఒక పద్ధతి. రెండోది, మీకు బోగస్ ఓట్లు ఉండడం ఒక ఎత్తు అయితే దాన్ని వాళ్ళు వాడుకుంటున్న పద్ధతి ఇంకో పద్ధతి. ఆ పద్ధతి ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి. మీకు మొత్తం 1996 పోలింగ్ బూతులలో 1127 పోలింగ్ బూతులు ఫాల్ ఇంటూ సెన్సిటివ్, క్రిటికల్, వనరబుల్. రైట్, సెన్సిటివ్ ఏరియాస్ వి కాల్ దెమ్. సెన్సిటివ్ అంటే దీస్ ఆర్ క్రిటికల్ పోలింగ్ బూత్స్, కానీ ఇందులో 3 రకాల డివిజన్స్ ఉంటాయి. దెర్ ఆర్ సెన్సిటివ్, దెర్ ఆర్ క్రిటికల్, దెర్ వనరబుల్ పోలింగ్ బూత్స్. ప్రజలకు సామాన్యమైన భాషలో ఏం చెప్తాము అని అంటే, దీనికి ఏదైనా కానీ మోసం జరుగుతున్నాయి, ఒక వర్గానికి వాడుకొని వాళ్ళ వర్గం కోసం ఓట్లు వేయడం జరుగుతున్న పోలింగ్ బూత్లు ఇవి. ఇప్పుడు మీరు అక్కడ ఓట్లు వేయాలి అని అంటే ఎవరో కళ్ళు కప్పి తప్ప మీరు రిగ్గింగ్ చేయలేరు కదా. ఈసారి కళ్ళు కప్పి ప్రయత్నం చేయనీయం. మీరు ఆ కళ్ళ గంతలు తీసేస్తారు, మనుషుల్నే మార్చేస్తాం అక్కడి నుంచి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్ పోలీసులతో చేతులు కలుపుతున్నారు. ఏమవుతుంది బేసిక్గా, ఎలక్షన్ జరిగే రోజున
ద సిస్టమ్ వుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ట్రూ కదండి. మీ లోకల్ పోలీస్ కూడా ఎలక్షన్ కమిషన్ కోసం పనిచేయాలి. ఈవెన్ కోడ్ వచ్చిన రోజు దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్కి చేయాలి. ఒప్పుకుంటారా ఇది? కానీ చెయ్యాలి అనడం వేరు, చేస్తున్నారా అనేది వేరు. చెయ్యాలనుకుంటున్నారా వేరు, మీరు చేయించగలగటం మీరు చేయించగలగటం డిఫరెంట్. నేనేం నోబడి అండి, మీరంతో నేనంతా. నేనేమన్నా నేను చేయించగలుగుతానండి. ఐఎమ్ నైదర్ ఈసీ నాట్ ఇన్ ద పవర్. సెంట్రల్ గవర్నమెంట్లో అధికారం మీ చేతిలో ఉంది. అయ్యా మనం ఇలా మాట్లాడకూడదు, ఎందుకంటే చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ వేరు, మీకు ఈసీ వేరు. Now let's not club two things. No, EC is I an agree. independent It's an independent body which cannot be meddled with anybody. I agree. I agree. నేను ఆ వ్యక్తిని. But మనం ఒక వారం I don't get into those things. I agree, madam. ఎందుకంటే నేను నిన్న ఫ్రెష్ గా వచ్చాను. ఎందుకంటే ఒక వారం ముందు ఎలక్షన్ కమిషన్ మనం మారుస్తాము, మన చేతుల్లో లేదు అదంతా, కానీ మారుస్తాం, అది వేరే, అది పక్కన పెడదాం. అయ్యా మీరు ఇది ఎవరితో మాట్లాడితే కరెక్ట్గా ఉంటుందో కూడా చెప్తా. రాజకీయాల్లో మునిగిపోయి మిరపకాయ బజ్జీలాగా రెడీ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. నేను చాలా నిన్న మొన్న చేరాను కాబట్టి ఓకే వి లిమిట్ అవర్ సెల్స్ టు ఎలక్షనీరింగ్. ఓకే, ద రీజన్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక సామాన్యమైన పౌరురాలిగా వచ్చాను ఇక్కడికి. జస్ట్ సామాన్యమైన పౌరురాల్లో పవర్ జనరేట్ అవుతుంది కదండి. యు నాట్ స్టిల్ గెటింగ్ హూ ఐఎమ్ యాజ్ అ పర్సనాలిటీ. ఇప్పుడు నేను ఎవరు, కామన్ సిటిజన్, ఏ లాబింగ్ చేయకుండా నాకు ఒక సీట్ వచ్చినప్పుడు నా భావాలు ఎలా ఉంటాయి ఆలోచించండి. అరే నిజంగా ధర్మం ఉంది ఇక్కడ. ధర్మం అంటే ఇఫ్ యు ఆర్ ఎ హార్డ్ వర్కర్ అండ్ మీరు ఒక కాన్స్టిట్యుయెన్సీలో నిజంగా ధర్మబద్ధంగా వాళ్ళ తపన కోసం పని చేస్తుంటే, అక్కడ ఎటువంటి కుల మతాలను కానీ, దాని తర్వాత స్త్రీ పురుషులని కానీ ఏ రకమైన కూడా మీరు మనుషులను ప్రేరేపించకుండా, వాళ్ళని ఉద్రేకపరచకుండా, వాళ్ళని శాంతపరచడానికి, వాళ్ళ అభివృద్ధి కోసము మీ స్వార్థితాన్ని ఖర్చు పెట్టుకొని 8 ఏళ్ళగా గొడ్డులా ఒక చోట పని చేస్తున్నారు. ఈ పనిని ఎవరో గుర్తించారు. ధర్మం అంటే మానవ సేవ, కానీ మాధవ సేవలో ఉన్న సేవా తత్పరత ఏదైతే మానవుడికి చేస్తున్నామో, ఆ మానవుడికి టైటిల్స్ లేవు. ముస్లిం మానవుడు, హిందూ మానవుడు, బ్రాహ్మణ మానవుడు, ఎస్సీ మానవుడు, ఎస్టీ మానవుడు అని లేదని నమ్మిన వ్యక్తి. కాబట్టి ఆ ధోరణిలో పనిచేస్తున్న నా పని మరి అధిష్టానం ఢిల్లీ వరకు నాకు తెలియకుండా చేరడం, ఆ చేరిన వాళ్ళు ఎవరు అనౌన్స్ చేస్తున్నారో చెప్పకుండా మీ అందరితో పాటు నేను ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో నా అనౌన్స్మెంట్ వినడం, డివైన్ ఇంటర్వెన్షన్. కాబట్టి ఇప్పుడు మీరు అలాంటి వ్యక్తితో అధిష్టానం పవర్ ఉంది కాబట్టి ఈసీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను చూడలేదు, అది నేను చూసిన ప్రపంచం వేరు. ఎలక్షన్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. డెఫినెట్లీ మాట్లాడుకుందాం. అంటే సో వెన్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ యాజ్ సచ్, వాట్ ఈస్ దట్ బెస్ట్ ఐ కెన్ డూ దట్? ఈ ఎంటైర్ ఏదైతే బోగస్ ఓట్స్ డీటెయిల్స్ ఉన్నాయో, ఎంటైర్ ఏవైతే ఈ 1127 పోలింగ్ బూత్స్ ఉన్నాయో, క్రిటికల్ పోలింగ్ బూత్స్, ఈ రెండింటి డేటాని వీ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. వై నాట్ టు స్టేట్ కెన్ బి యువర్ క్వశ్చన్. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి హ్యూమన్ రిసోర్సెస్ తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏమి ఇచ్చినా మీరు వాళ్ళు జిహెచ్ఎంసీకి డైవర్ట్ చేయవలసిందే. ఇట్స్ నాట్ అబౌట్ దర్ ఇంటెన్షన్స్, దే హ్యావ్ లిమిటేషన్స్ టు వర్క్. But while Central Election Commission will not have any review, because that's the highest body with maximum people working for them. ఈ నేపథ్యంలో we have put a very clear cut instructions. ఇక్కడ ప్రజలకు తెలియని ఒక నిజం చెప్తాను మీకు. ఇది వరకు మొన్న నాంపల్లిలో ఫిరోజ్ గారు నిలబడినప్పుడు కూడా ఈ రిక్వెస్టెడ్ ఫర్ సిఆర్పిఎఫ్ వచ్చింది. ఏం జరిగిందని అడగండి. సిఆర్పిఎఫ్ వాళ్ళు గేట్ బయట ఒక 10 ఫీట్ల దూరంలో నిలబడతారంట వీళ్ళు. గత నేను దీన్ని రీకన్ఫర్మ్ చేసుకున్నా. మన పోలీసులు వచ్చి లోపల నిలబడతారంట. వీళ్ళు వేసేది వీళ్ళు వేసుకుంటుంటారంట, వాళ్ళు నిలబడి ప్రేక్షకుడి పాత్ర వహిస్తారు. సో నేను ఈ రికమెండేషన్ కూడా చెప్పాను. మీరు సిఆర్పిఎఫ్ని ఎందుకు పంపిస్తున్నారో, యూ షుడ్ ట్రైన్ సిఆర్పిఎఫ్ ఆన్ దట్. యూ షుడ్ గివ్ దెమ్ ది ఇన్స్ట్రక్షన్స్. నువ్వు ఈ కారణం చేత పంపించబడుతున్నావు. నేను ఇంకొక లెవెల్కి వెళ్ళాను. ఇఫ్ యు ఆర్ డిప్లాయింగ్ వన్ మోర్ పోలీస్ దేర్, దెన్ ద సిఆర్పిఎఫ్ రోల్ ఈస్ డైల్యూటెడ్ దేర్. సో let them handle, let the one agency handle. ఎగ్జాక్ట్లీ. మనము ఏ సెక్యూరిటీ, ఏ ధర్మము, ఏ న్యాయం జరగాలని మనం కోరుకుంటున్నప్పుడు మళ్ళీ లోకల్ ఇంటర్వెన్షన్ ఎందుకు? వాడే బాగుంటే ఈ బాధ ఎందుకు? ఓకే, అది మీరు ప్లగ్ చేశారు. మూడోది సర్వర్స్ డౌన్. మీకు తెలియని చాలా పాయింట్స్ చెప్పండి. సర్వర్స్ డౌన్ అయితే ఆ రోజు మీకు పొద్దున కొట్టేస్తారు, మళ్ళీ మీకు రిలే అవుతుంది వెబ్ క్యామ్. మామూలు మనుషులు పోతుంటారు వస్తుంటారు, మళ్ళీ సాయంత్రం 2 గంటలు డౌన్ అయిపోతుంది సార్. హౌ కుడ్ యు మేనేజ్ దట్? ఇందులో మేనేజ్ ఏముందండి? ఓపెన్లీ వీఆర్ రిక్వెస్టింగ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. అండ్ వాట్ ఇంట్రెస్ట్ విల్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ విల్ హ్యావ్ టు ఎంకరేజ్ దిస్ ఇంపార్షియల్ ఎలక్షన్? ఇంత డీటెయిల్డ్ సర్వే
ఇంత ఢిల్లీ వరకు వచ్చి కూర్చొని చేస్తారా చెయ్యరా? ఇప్పుడు వాళ్ళకు కూడా 540 చిల్లర మీకు ఎంపీ ఎలక్షన్ సీట్స్ జరుగుతున్నప్పుడు అన్లెస్ యూ గివ్ ఎ రిప్రజెంటేషన్ ఇన్ ఎ వే దట్ దే అండర్స్టాండ్, ప్లస్ మీరు ప్రతిదానికి ప్రూఫ్స్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. గాలికి మాట్లాడతానంటే వాళ్ళ టైం ఏమీ బేకార్గా లేదు అక్కడ. హౌ మచ్ వర్క్ మెటికులస్లీ యూ హ్యావ్ డన్ టు షో విత్ ప్రూఫ్. నేను వాళ్ళకి 2 ప్రూఫ్స్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఏమి ఇచ్చాను అనుకున్నారు? నిన్న నేను డౌన్లోడ్ చేశాను ఎలక్టోరల్ ఓటర్ ఐడీస్. అంటే మార్చ్ 20th 2024 2 ఓటర్ ఐడీస్ డీటెయిల్స్. వాళ్ళు చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. డెత్ సర్టిఫికేట్స్ తీశారు. రేపు లేచి వచ్చి ఓటేయాలి. ఓటు వేసేసారు ఆల్రెడీ 23లో. లేచి వచ్చేవారు యమధర్మరాజు పర్మిషన్ తీసుకొని, మన భాషలో యమధర్మరాజు, మరి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వస్తారు, మళ్ళీ చేస్తారు. ఓకే, ఏసీ అటెన్షన్ ఇస్ డ్రాన్ అండ్ యూ మేడ్ యువర్ పాయింట్. ఓకే, ముస్లిం నాయకులే ముస్లిం పేదలకు వ్యతిరేకము అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కరెక్ట్. ఎట్లా? ట్రిపుల్ తలాక్ ఎందుకు వద్దన్నారు? అది కూడా ట్రిపుల్ తలాక్ కాదు, ఇది అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి, ఇది ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్. ట్రిపుల్ తలాక్ ట్రిపుల్ తలాక్ ట్రిపుల్ తలాక్ అని మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ ట్రిపుల్ తలాక్, ఇట్ ఈస్ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్, విచ్ ఈవెన్ ఖురాన్ ఇస్ నాట్ సేయింగ్ ఇట్. ఇంపల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని తలాక్ 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 ఇది లేదు వాళ్ళకి. ఇన్స్టెంట్గా 3 సార్లు ఒక్కసారి చెప్పే విధానం ఖురాన్లో లేదు. గాన్ త్రూ ఖురాన్. ఇట్స్ ఈస్ టెల్ ఫర్ ది ఫస్ట్ టైం. ఎవరైతే మీ పెళ్లి చేయించారో ఆ పెద్ద మనిషి, ఆడపిల్ల మగపిల్లల పక్కన ఉన్న వాళ్ళు చెప్పాక 3 నెలల తర్వాత ఇంకొకటి, ఆ 3 నెలల తర్వాత 6 నెలల బద్దతో బేసిక్గా 9 నెలల నుంచి సంవత్సరం పీరియడ్ తీసుకుంటే తప్ప మీకు 3 తలాకులు చెప్పడానికి వీలు లేదు. అటువంటిది అది దుర్వినియోగమే కదండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. దుర్వినియోగం అంటే అజ్ఞానము, వాళ్ళకి తెలియనితనము, ఆ తెలియనితనాన్ని క్యాష్ చేసుకోవటము, క్యాష్ చేసుకొని తీసుకెళ్లారు. కరెక్ట్. ఇది బ్యారిస్టర్ చదువుకొని బ్యారెట్లో చదువుకున్న ఒక బ్యారిస్టర్ అన్నదమ్ములు ఇద్దరు, అంటే ఆయన తమ్ముడు ఏదో మెడిసిన్ చదివారని విన్నాను, మధ్యలో ఏదో డిస్కంటిన్యూడ్ అని. ఇద్దరు లండన్లో చదివారండి. ఫర్ వాట్ రీజన్స్ ఐ డోంట్ నో, బట్స్ అ వెరీ పర్సనల్ నోట్. ఇది ఎందుకు నేనంటే నువ్వు చదువుకొని వాడు కాదు ఆ వ్యక్తి, బ్యారిస్టర్ చదువుకున్నారు వారు, అది వాళ్ళు లండన్లో చదువుకున్నారు అద్భుతంగా. అంత చదువుకునే వ్యక్తికి మీరన్న సందర్భాలు ఏవైతే మీరు చెప్తున్నారో, ఏ కారణాల చేత ట్రిపుల్ తలాక్ వచ్చి ఉంటుందో, మీరు ఒక విద్యావంతుడిలాగా, ఒక యోగ్యుడిలాగా, ఒక డెమోక్రటిక్ స్టేట్ పద్ధతిలో ఒక రిప్రజెంట్ ఒక కాన్స్టిట్యువెన్సీని చేస్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఒకే వ్యక్తి. మరి మోదీ గారు ఎందుకు చేశారు ఆ ట్రిపుల్ తలాక్, ఇన్సిడెంట్ ట్రిపుల్ తలాక్ ఆయన ఎందుకు గుచ్చుకుంది? మళ్ళీ సెంట్రల్ పాలిటిక్స్కి వెళ్తున్నాం మనం. లేదు, ఇప్పుడు ఇచ్చింది ఎవరు, దీన్ని అబ్జెక్షన్ చేసింది ఎవరు అంటున్నానండి. అబ్జెక్షన్ చేయటం అంటే ఇప్పుడు సిఐఏ కూడా అబ్జెక్ట్ చేస్తారు, దానికి కూడా ఉంది కథ. అబ్జెక్ట్ చేయటం అన్నది ప్రతిపక్షం యొక్క పాత్ర అనుకుంటారు. ఇక్కడ మనకు వచ్చినటువంటి బ్యాడ్ ఏంటంటే, ఇందాక మీరు చెప్తున్నట్టు పొలిటీషియన్స్ గురించి, జర్నలిస్టుల గురించి చెప్తున్నట్టు, ఏది చేసినా తప్పు పట్టడం అనేది ప్రతిపక్ష పాత్ర అనుకుంటారు. కానీ దాంట్లో మంచి చెడులు విచక్షణ కాదు. మీరు తప్పు పట్టండి, మీ మతంలో మీ ఆడపిల్లని విముక్తి చేస్తున్న దాని మీద కూర్చొని తప్పు పడితే ఇంకా మీరు ఎవరికండి లీడరు? మరి అదే లీడర్ని 4 సార్లు అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి అంతకుముందు అసెంబ్లీకి కూడా ఎన్నుకుంటున్నారంటే స్ట్రెంత్ లేకుండా ఎట్లా? ఆ ఎలక్షన్స్ అన్ని మీ లెక్కలో బోగస్ అంటారు, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2014లో భగవంతరావు గారు నిలబడ్డారు. ఏమయ్యా, ఆయనకు నాకు తెలిసి 3,24,000 ఎన్నో ఓట్లు పడ్డాయి. ఇప్పుడు అసదుద్దీన్ గారికి కూడా 5,15,000 ఓట్లు పడుతున్నాయి. వీళ్ళకు పక్కన 6 లక్షల బోగట్ ఓట్స్ బాండాగారం ఉంది. సందుల్లో గొంతుల్లో మంచి వెళితే బతికి బట్టగట్టి బయటకు వస్తాడో లేదో తెలియలాంటి తలాప్ కట్టా లాంటి మీకు పోలింగ్ బూత్స్ ఉన్న ప్రాంతంలో మన ఓటర్లు పోవడం దేవుడెరగ కదా, వాళ్ళ ఓటర్లు కూడా ఎవడైనా ధైర్యం చేసి వేరే ఓటు వేస్తామంటే కూడా చితికి చావగొట్టి బయటకు పంపించే ప్రాంతాలు ఇవన్నీ. అటువంటి ప్రాంతంలో అసలు ఈ 5,15,000 ఓట్లలో ఎన్ని నిజం ఓట్లు? 2 లక్షల నిజం ఓట్లా, 2.5 లక్షల నిజం ఓట్లా, లోగుట్టు పెరుమాళ్ళకెరుక. ఇప్పుడు ఆ గుట్టును బయట తీశాను అనుకోండి, ఏది ఎలాగో చేయబోతున్నాను నేను, రిజల్ట్ అప్పుడు మీరే చూస్తారుగా. అసలు వేసేవాళ్ళు ఆయనకి లేకపోలేదు. ఇప్పుడు మీరు ఇన్నేళ్లగా ఉంటే మతపరంగా మతాన్ని రెచ్చగొడుతూ మీకు నేనున్నా అన్నప్పుడు పాపం మీరు అన్నట్టు అజ్ఞానులు, చదువుకోని వాళ్ళు, ఒక రకంగా ఏంటంటే జీవితాన్ని అభివృద్ధి చూడని వాళ్ళు,
వీళ్ళు లైఫ్లో మోడర్న్ వే ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్స్కి ఎక్స్పోజ్ కాని వాళ్ళకి పాపం ఒక చోట మిగిలిపోతారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఈజీ. ఓకే, 3 విధాలుగా మీరు దీన్ని ప్లగ్ చేస్తానన్నారు రేపు రాబోయే ఎలక్షన్ని. రాబోయే ఎలక్షన్ ఫెయిర్గా జరుగుద్దని మీరు నమ్ముతున్నారా గట్టిగా? నమ్ముతున్నాను. ఓకే, ఆ రిజల్ట్ మనం అంగీకరించాలి ఏదైనా సరే. అంగీకరించాలి. ఓకే, అగ్రీడ్. అంటే ఈరోజు నేను ఇంత శ్రమపడి రేపొద్దున వాళ్ళు లేదు అది చెయ్యలేదు ఇది చెయ్యలేదు వాళ్ళని అక్కడ మోసం చేశారు అంటే నేను అది ఎలక్షన్ కమిషన్ అంటున్నట్టే లెక్క. ఇంకొకటి, ఇప్పుడు సాధ్వి రుతంబర, యోగి, మోడీజీ, ఏదో పెద్ద ప్రశ్న రెడీగా ఉంది. మోడీజీ ఆ పంధాలో నడుస్తున్నారు మీరు. మీ ఆశయం ఏంటి? టు గివ్ అ ఫేర్ డెమోక్రటిక్ జస్టిస్. సాధ్యమవుతుందా ఇప్పుడున్న పొలిటికల్ సెనారియాలో ఫెయిర్ అండ్ జస్టిఫైబుల్ గవర్నమెంట్ ఇవ్వటం అనేది? సత్యం బ్రుయాత్ ప్రియం బ్రుయాత్, సత్యం మాట్లాడుకుందాం. సాధ్యమవుతుందా? నేను గెలిచిన చోట నేను ఇవ్వడానికి నాకు సాధ్యమవుతుంది, అంతవరకే మాట్లాడతాను. వేరొకరి గురించి నేను ఎలా మాట్లాడగలను? ఒక పార్టీని రిప్రజెంట్ చేసినప్పుడు, ఆ పార్టీ యొక్క ఐడియాలజీని మీరు నమ్మినప్పుడు, ఆ పార్టీ ఐడియాలజీని మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళినప్పుడు, ఆ పార్టీ సింబల్ మీద మీరు గెలిచినప్పుడు, ఆ పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాలి కదా? ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. తప్పైనా రైట్ అయినా అప్పుడు మీకు సంసిద్ధత. మీరు తప్పు అయినా రైట్ అయినా అని వేసే ప్రశ్నలోనే నేను అంగీకరించాను. ఎందుకంటే నాకు అనిపించాలి, నాకు ఈ రోజు దాకా నాకేం తప్పు కనిపించలేదు. మోదీ గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన యోజనాలు, ఆయన ఇచ్చిన పథకాలు. ఒక్క నిమిషం, మోడీ గారి గవర్నమెంట్ తప్పు పట్టలేదు అన్నారు అంటే ఇది సబ్జెక్ట్ కాదు మంది, కానీ పర్లేదు. ఎలక్టరల్ బాండ్స్లో పాప పరిహార పత్రాల గురించి విన్నారా మీరు? మీరు చదివారు కదా. పాప పరిహార పత్రాలు ఎప్పుడు ఇచ్చేవారు? పాపాన్ని పరిహారం చేసుకోవడానికి క్రైస్తవ మత గురువులు, క్రైస్తవ మత గురువులు వారికి ఇచ్చి మీ పాపం పరిహారం అయిపోయిన దాని తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ వచ్చి వాటిని చించేసేసి వీటి వల్ల పాపం పరిహారం కాదు అని చెప్పాడు. ఓకే, అగ్రీడ్. అదేవిధంగా మనం ఇవాళ మార్టిన్ లూథర్ కింగ్ MLK, అదేవిధంగా ఫర్ భారత్, అదేవిధంగా ఈ రోజున ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ పార్టీస్ హియర్, ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు బెదిరించి ఎలక్టరల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ తీసుకొని మీ మీద ట్యాక్స్లు లేవు, మీ మీద రైట్స్ లేవు అని చేయటం అన్నది ధర్మాన్ని నమ్మి మీరు సమర్థిస్తారా? బీజేపీ పార్టీకి మొత్తం 340 చిల్లర ఎంపీలు ఉన్నారు. వాళ్ళకు వచ్చింది 6,000. ఒక్కొక్క వ్యక్తికి ఒక ఎంపీకి వచ్చింది 23,000 కోట్లు. తెలంగాణలో 14 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళకు వచ్చింది 1,200 కోట్లు. అంటే ఒక్కొక్కరికి వచ్చింది 134 కోట్లు. కాంగ్రెస్కి ఉన్న వాళ్ళకి వచ్చింది 1,600 కోట్లు, వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి వచ్చింది 34 చిల్లర కోట్లు. ఎలక్టోరల్ బాండ్స్లో అందరికన్నా లీస్ట్ పర్ హెడ్ ఎంపీ కోట్లు వచ్చింది భాజపాకి మాత్రమే. అగ్రీడ్. మంచి పాయింట్ చెప్పారు మేడం మీరు. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి 50 రూపాయల దొంగిలిచ్చింది. దొంగతనమే కాదా? దొంగలించలేదు ఇక్కడెక్కడ. ఆ అమ్మాయి దొంగలిచ్చింది అంటున్నారు మీరు. ఎవరిక్కడ దొంగలించలేదు, అందుకే ఓపెన్ చేశారు దీన్ని. వినండి, ఎవరికీ తెలియకుండా గుట్టురట్టుగా, వినండి, ఎవరికీ తెలియకుండా గుట్టురట్టుగా తీసుకుంటున్న విధాన్ని నీవు ఓపెన్గా ఇవ్వు. థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు. మీరు అనుకుంటున్నారు అది భాజపా గవర్నమెంట్ల సమస్య ఉండదు, కానీ ఇదే సుప్రీంకోర్టు రేపు ఇదే ఆంటర్ప్రెన్యూర్స్ ఏడ్చే పరిస్థితిని కూడా సుప్రీంకోర్టు వల్ల, ఈ న్యాయం వల్ల జరగచ్చు. ఎందుకంటున్నానంటే ఎవరెవరైతే ఆంటర్ప్రెన్యూర్స్ డిక్లేర్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ రియలీ థ్యాంక్ సుప్రీంకోర్టు. ఎందుకంటే బీఆర్ఎస్కి మెగా పవర్ వాళ్ళు ఎందుకు 830 కోట్లు ఇచ్చారో భగవంతుడు తెలుసా. యశోద వాళ్ళు ఒక హాస్పిటల్ నడుపుకుంటూ 180 కోట్లు ఇవ్వగలిగారంటే, బట్ నౌ ఇట్స్ డెఫినెట్లీ ది ఇష్యూ టు బి రైజ్డ్. షేరింగ్ అండ్ కేరింగ్ అండి మేడం, ఇది మీకు తెలియదు కాదు. మనం ఎంతైతే షేర్ చేస్తామో మనకి ఎక్కడి నుంచి కేర్ అయితే వస్తుందో అక్కడ మనకి షేరింగ్ దొరుకుద్ది. నాకు మీ ద్వారా కొంత లబ్ధి జరిగితే అక్కడ నేను ఇవ్వడానికి అభ్యంతరం లేదు. లబ్ధి జరగని దగ్గరికి వెళ్ళి నేను ఇస్తే నాకేం ప్రయోజనం లేదు అంటే ఇది వరకు వీళ్ళు ఇవ్వట్లేదనే నమ్మకం ఏంటి మీకు కరెక్ట్గా తెలుసు. అంటే ఇవాళ ఒక డొనేషన్ వచ్చింది అంటే దాని బ్యాక్గ్రౌండ్ కొంత గవర్నమెంట్ కొంత షేర్ చేసి ఉంటుంది. పవర్ కావచ్చు, అభిమానం కావచ్చు, ఫేవరిజం కావచ్చు, షేర్ చేస్తేనే బాండ్స్ వస్తాయి కదా.
దిస్ ఈజ్ వన్ వే టు లుక్ ఎట్ ఇట్. ఐ వుడ్ పుట్ ఇట్ ఇన్ అదర్ వే టు లుక్ ఎట్ ఇట్. మీరు ఓపెన్గా డబ్బులు ఇవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎలక్షన్స్లో అంటున్నారు అని అంటే మీరు నేను తెర వెనక తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అనే ధైర్యం మీకు ఉన్నట్టు లెక్క. ఇప్పటి వరకు తెర వెనక వీళ్ళు డబ్బులు తీసుకోవట్లేదు అన్న నమ్మకం ఏమిటి? ఎలాగో తీసుకుంటున్నప్పుడు ధైర్యంగా తెర ముందే ఇవ్వనివ్వండి అనేది ఒక పద్ధతి. సెకండ్ థింగ్, ఇట్ ఈజ్ అట్ ది డిస్క్రిషన్ ఆఫ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ who would want to say under this particular party or the power we have seen country developing. It could be an honorary thing coming out. ఓ మై గాడ్, ఇది కంట్రీ డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి ఫండ్ అంటారు అంతే కదా మీరు? It is for the development of the country. The దాని set of entrepreneurs. దాని పార్టీకి ఎందుకు వాళ్ళు కంట్రీకి వచ్చుగా? You're still not letting me finish my sentence. యా ప్లీజ్. If country has to develop, the country develops because of the party which is in power. Right. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే నా వల్ల కంట్రీ ఏం డెవలప్ అవుతుంది? నేను డెవలప్మెంట్ చేసి చూపించాక అరే ఈవిడ చేస్తే మాకు డెవలప్మెంట్ కనిపించింది కాబట్టి ఈవిడ పార్టీలో మేము ఇన్వెస్ట్ చేస్తాం, ఎందుకంటే ఈ డబ్బు మోసం అవ్వదు, ఈ డబ్బు ధర్మపరంగా వెళుతుంది, ఈవిడ ఉంటేనే కదా నాకు డెవలప్మెంట్ జరుగుతుంది. సేవ చేద్దామని వచ్చిన వ్యక్తి కేజ్రీవాల్ ఒక ఐఆర్ఎస్ నుంచి వచ్చి ఒక వేదిక ఏర్పరచుకొని ప్రతి ఒక్కరికి సాయం చేసి ఆయన కొంత సేవ చేశారనేది అన్డిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. తర్వాత ఎవరైతే మీ పార్టీ అధినేతలకు కాంపిటీషన్ అవుతారు అనుకున్న వాళ్ళందరినీ ఒక మెథాడికల్గా వాళ్ళని స్టేజ్ మీద కరప్ట్ అని ముద్ర వేయడానికి వెనకాడరు అనేటువంటి ఆరోపణకి మీ సమాధానం? నాకు తెలిసిన కేజ్రీవాల్ గారు అన్నా హజారే యాంటీ కరప్షన్ జయప్రకాష్ నారాయణ గారు మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళిన మహానుభావులలో ఒకరు. అంటే నిజమైన ఆమ్ ఆద్మీ ఆ రోజు ఆయన ఢిల్లీలో ఒక 1000 స్క్వేర్ ఫీట్లు కూడా ఉండని ఒక 2 బెడ్రూముల అపార్ట్మెంట్లో ఒక సామాన్య మానవుడి పేరుతో ఆమ్ ఆద్మీ అని పెట్టుకొని నిజంగానే ఆమ్ ఆద్మీ కోసము బయటకు వచ్చిన ఒక మహానుభావుడు కేజ్రీవాల్ గారు. ఆ రోజు ఆ వ్యక్తిని ప్రజలు ఎంచుకోవడంలో కారణం ఏంటంటే ఒక అద్భుతమైన ఉద్యమంలో నుంచి బయటికి పుట్టి ఒక చిన్న 2 బెడ్రూమ్ల ఇంట్లో ఉండడం, దాని గొప్పతనము, దాని కష్ట నష్టాలు తెలిసి ఒక వ్యక్తి వాళ్ళ మధ్యలో ఉన్నారని ఆనందించి సంతోషపడ్డ కేజ్రీవాల్ గారు ఆ రోజు గెలిచాక కూడా ఆయన ప్రియతమ నాయకుడని ఆయన ఇష్టపడిన వాళ్ళు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఇలా హ్యాండ్ వేవ్ చేశారు 2 బెడ్రూమ్ హౌస్ నుంచి. అలాంటి ఒక మహానుభావుడు బాత్రూము 5 కోట్లు. మరి అలాంటి ప్లేస్లో స్నానం చేస్తే తప్ప మురికిపోదేమో నాకు తెలియదు. ఒక 6-7 కోట్లు ఖర్చు పెట్టిన విండోస్, దాని కర్టన్స్, మరి ఆ కర్టన్స్ అంత పెడితే తప్ప సూర్యకాంతి లోపలికి రాదు, లేకపోతే చీకటి అంత పెడితే తప్ప మనం హోమ్ థియేటర్లు చూడలేము. 9.5 కోట్ల బెడ్రూమ్, మరి అంత పరుపు మీద పడుకుంటే తప్ప మనకి నిద్ర రాదు. ఈ కేజ్రీవాల్ ఎవరో నాకు తెలియదండి. పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అన్నారు. మనం 6 కోట్లు పెట్టి బెడ్రూమ్ కట్టుకుంటాం, 6 కోట్లు పెట్టి కోట్లు వేసుకుంటాం, 6 కోట్లు పెట్టి ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేస్తాం కదా. ఒక ఆమ్ ఆద్మీ నుంచి ఒక 2 బెడ్రూములు 1000 స్క్వేర్ ఫీట్లు కూడా లేకుండా అన్నా హజారే గారు లాగా ఆ స్థానం నుంచి వచ్చిన ఒక చక్కటి కేజ్రీవాల్ గారు ఎట్లా ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? అది కూడా నేను మాట్లాడట్లా. ఇక్కడి నుంచి 10 కోట్ల బెడ్రూము, 5 కోట్ల బాత్రూము, 8 కోట్ల కర్టన్స్ వెళ్ళిన కేజ్రీవాల్ గారు, అది కూడా ఎలాంటి టైంలో? పబ్లిక్ ఫండు కోవిడ్తో గిల్ల కొట్టుకుంటున్న టైంలో గవర్నమెంట్ ఫండ్స్. హూ ఇస్ దిస్ కేజ్రీవాల్? ఒక పౌరుడిగా నాకు తెలుసుకునే హక్కు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఆ తెలుసుకోవాలనే ఇన్ఫర్మేషన్ బయటికి ఎవరు తీయాలి? వీ కెన్ సే 3 estates అండ్ 4th estate యాజ్ వెల్. అదే కావాలి చేసింది. నాకు కావాలి హూ ఇస్ దిస్ కేజ్రీవాల్. నేను అభిమానించిన కేజ్రీవాల్ ఆయన, నేను పూజనీయంగా చూసిన కేజ్రీవాల్ ఆయన. ఎవరు అన్నా హజారే దగ్గర నుంచి బయటకు వచ్చి ఒక 2 చిన్న బెడ్రూమ్లో ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఎస్ ఈజ్ ఆమ్ ఆద్మీ మ్యాన్ అనిపించుకున్నాడు. ఈ కేజ్రీవాల్ ఎవరు? మనం విమర్శించే మనస్తత్వం ఏంటి? ఈయన ఇంకేమీ చేస్తాడు? మనం విమర్శించే ముందు మనం ఎక్కడున్నాం, మనం ఏ పొలిటికల్ సినారియాలో ఉన్నాం,
ఆ పొలిటికల్ కంపల్షన్స్ ఏంటి అని అర్థం చేసుకొని మాట్లాడాలి. ఇజ్ ఇట్ ఓకే అన్నాడు. మనకు అంటే మన నాకేం లేదు. మన నాయకుడు వేసే కోట్ ఏంటి? మన నాయకుడు వేసే కోట్ ఖరీదంతా మన ఎన్ని నాయకుడు ఎన్ని కోట్లు చెప్పండి, అది కూడా అర్థం చేసుకుందాం. ఎన్ని కోట్లైనా కావచ్చు. గాంధీజీ గారు ఏ కోట్ వేశారు? గాంధీజీ గారు అసలు బట్టలే వేసుకోలేదు. మరి మనం ఇక్కడ గాంధీజీ గారు ఇంకొంచెం మాట్లాడదామా? మనం ఇక్కడ గాంధీజీ గారి గురించి ఇంకొంచెం మాట్లాడదామా? మనం ఇక్కడ ఏ సంప్రదాయం గాంధీజీ గారి personal life తెలుసా మీకు? మనం ఇక్కడ ఏ సంప్రదాయం కూడా పడుకునేవాడు ఆయన. మనం- ఆ గాంధీజీ గారి గురించి మాట్లాడదామా? మనం No, కాబట్టి ఐ నెవర్ వాంట్ గాంధీజీ ఎగ్జాంపుల్. యువర్ ఎలక్టెడ్. ఇప్పుడున్నటువంటి ట్యాబు ఓల్డ్ సిటీని డెవలప్ చేస్తే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసేస్తే అభివృద్ధి చెందితే మన మాట వినరు అని అభివృద్ధి చెందనీయకపోవటం ఒకటి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. అందుకని వాళ్ళని అభివృద్ధి చెందనీయలేదు, మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేస్తే మన మాట వినరేమో అనేది. దాన్ని మీరు ఎట్లా బ్రేక్ చేస్తారు? వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించబోతున్నారు? ఒకవేళ కనుక వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి డెవలప్ అయి వస్తే వాళ్ళు మన మాట వినరు. దీని మీద మాట్లాడరు. ఎందుకు వినాలి వాళ్ళు? ఎవరి మాట ఎందుకు వినాలి? చదువుకొని అభివృద్ధి చెంది మెయిన్ స్ట్రీమ్లోకి వాళ్ళందరూ వస్తే వాడి మాట వాడు వింటాడు. అదే కదా మనకు కావాల్సింది. ఐ అప్రిషియేట్ ఇట్. ఐ విల్ వర్క్ ఫర్ ఇట్. మీరు ఏ విధంగా చేస్తారు? దీంట్లో అంటే మీకు ఒక మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా ఈ విధంగా చేయాలన్నది? ఉందండి. హైలైట్స్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ప్రప్రథమంగా చేస్తామని లేదు, ప్యారలల్గా 5 పనులు చేయాల్సిన పరిస్థితి అక్కడ. చెప్పండి. ఇదేంటి? రోడ్స్ శానిటైజేషన్, డ్రైనేజ్, సువేజ్ డెవలప్మెంట్. సెకండ్, నారో లేన్స్ విచ్ ఆర్ వెరీ స్కేరీ, అంటే భద్రత లేని సందులు గొంతులు. మూడోది, కనెక్టివిటీ విత్ ద సిటీ. ఇంటర్నల్ కనెక్టివిటీ లేదు. ఆ కాన్స్టిట్యున్సీకి మిగతా కాన్స్టిట్యున్సీస్తో కనెక్టివిటీ లేదు. మెట్రో ఫిల్ చేస్తుంది మా గ్యాప్ని. ఇప్పుడు మెట్రో వస్తాను. ఆ మెట్రో కూడా సమస్యలు ఎక్కడ ఉన్నాయంటే, మెట్రో చేయడానికి కూడా ఎన్నో ఇండ్లు మీకు అది ఎలా ఉందండి మీకు ఒకసారి గుర్తుందో లేదో, నాకు తెలిసి 2019 కాదు 2011-12 ఆ ప్రాంతంలో ఎప్పుడో అక్బరుద్దీన్ మీరు రండి ఈ మెట్రో రానియం మేము అని అర్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ప్రారంభోత్సవంలో వారు ఉన్నారు, వారు కూడా మారారు. అదే 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 ఇదే చెప్తున్నా నేను. ఇప్పుడు మారక తప్పుతుందా అండి? నాలాంటి ఒక రాక్షస్ వస్తే మెట్రోలు రావాలి. 5వ పాయింట్ చెప్పండి. కనెక్టివిటీ. ఎందుకంటే అమెరికా కూడా మీకు గుర్తుందో, మీకు తెలిసే ఉంటుంది. కనెక్టివిటీస్ డెవలప్మెంట్. కనెక్టివిటీస్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషను? మీకు ఆర్టికల్ 30లో మద్రాసాలు, సిక్, జైన్, మీకు ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ దే ఆర్ అలౌడ్ టు రన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ది అకాడమిక్స్, మోడర్న్ అకాడమిక్స్. అంటే మీకు స్టేట్ సిలబస్ కానీ సెంట్రల్ సిలబస్ కానీ. ఐ వాంట్ టు ఎంకరేజ్ దాట్. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినందుకు 75 ఏళ్ల నుంచి కాన్స్టిట్యూషన్లో వాళ్ళకి అంబేద్కర్ ఇచ్చిన హక్కు ఏమిటి? అయ్యా మీ సెన్సిటివ్ ఏరియాస్ మీకున్నాయి, మీరు ఆ ఏరియాస్ సెన్సిటివ్ కాబట్టి మీరు ఒక జనరల్ స్కూల్స్, జనరల్ పబ్లిక్తో మీకు ఇబ్బంది ఉండొచ్చు, కాబట్టి మీకు ఎడ్యుకేషన్ మీ దగ్గరకు వస్తుంది. ఐ వాంట్ ఎంకరేజ్ దిస్ సో దాట్ పీపుల్ లైక్ అసదుద్దీన్ జీ విల్ నాట్ మిస్యూజ్ ఆస్కింగ్ దీస్ కిడ్స్ టు గో టు ద జనరల్ స్కూల్స్. మీకు మా జనరల్ స్కూల్స్కి ప్రావిజన్ ఇవ్వలేదు, అక్కడ మేము భగవద్గీత చెప్పించుకోలేము. మీకు మద్రాసాల్లో వీటిల్లో పాప సిక్కులు వాళ్ళకి నువ్వు ఈ ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు మిగతా మైనారిటీని అతను పట్టించుకోడు, అతను ఒకటే మైనారిటీనే రిప్రజెంట్ చేస్తాడు. ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా అతను ఒక్క మైనారిటీనే రిప్రజెంట్ చేస్తాడు. ముస్లిమ్స్ అంటే ఏంటి? ఇస్లామిక్ కంట్రీ తయారు చేస్తున్నాడు ఆయన అక్కడ. ఆ జోన్కి పోవద్దు మనం. సెక్యులర్ కంట్రీ మంది. సెక్యులర్ కంట్రీ అయినప్పుడు అన్ని మతాలను సమానంగా చూడవలసినటువంటి బాధ్యత మేము ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్ మీద ఉంది. కరెక్ట్. ఇక్కడ హిందూ ముస్లిం అనేటటువంటిది ఆ గ్యాప్ని మీరు ఎట్లా పూర్తి చేస్తారు? అదే అంటున్నాను. అందుకే మద్రాసాలకి ఏవైతే మీకు ఆర్టికల్ 30 రైట్స్ ఇస్తోందో వాళ్ళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ని పెట్టుకొని వాళ్ళ రిలీజియస్ చదువులు చదువుకుంటూ ఆ పిల్లలకి సెంట్రల్ సిబిఎస్ఈ పర్మిషన్స్ కానీ స్టేట్ తెలంగాణ బోర్డ్ పర్మిషన్స్ కానీ తెప్పించి ఆ స్కూల్స్ని స్థాపించాలి. ఓకే, చేస్తారు. ఇప్పుడు అట్ ది సేమ్ టైం జనరల్ పబ్లిక్కి కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఐ వాంట్ కండమ్ ప్రైవేట్ స్కూల్స్ అండి. ఎక్కడి నుంచి తెచ్చివేస్తారండి? నేను వాళ్ళ స్థితిగతులు చెప్తాను. ఒక పాయింట్లో మీకు డెవలప్మెంట్ అర్థమవుతుంది. నెల అయ్యేసరికి 100 రూపాయలు చెత్తెత్తేవాడికి ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. అలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు జీవితంలో? నన్ను ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటారు మీరు? మీకు ఎంత టైం పట్టుద్ది ఈ రిఫార్మేషన్ తీసుకురావడానికి ఇఫ్ ఎలక్టెడ్? మై 5 years టర్మ్ ఇస్ ఎనఫ్ ఫర్. ఎలక్షన్ రిజల్ట్ అన్నది క్వైట్ అన్ప్రెడిక్టబుల్, యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. ఎస్. మీ రాజకీయ జీవితం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్
ఇదే పందా కొనసాగుతుందా, లేకపోతే నేను వీళ్ళని మార్చలేను అనేటువంటి ప్రజలు కాదండి సమస్య ఇక్కడ, 40 ఏళ్ల నుంచి ఎన్నుకోబడుతున్న అసదుద్దీన్ గారి సమస్య ఇక్కడ. వారిని వాళ్లే కదండి మొన్న మీకు ఇదే 8 ఏళ్ల క్రితం మెట్రోలు రానియమన్నారు. ఈ రోజు నా బోటి రాక్షసు వచ్చి నిలబడంగానే మెట్రోల్ ఇనాగ్రేషన్స్ అయిపోతుంది. ఆయన్ని ఎన్నుకుంటే వీళ్ళకి మారటం ఇష్టం లేదనేనా? వీళ్ళకి మరి వీళ్ళ ప్రమేయం లేదు అక్కడ. ముస్లింలది కానీ హిందువులది కానీ ప్రమేయం ఏమీ లేదక్కడ. మరి ఈ ముస్లిం హిందూస్ ఇప్పుడు ఈయన మెట్రో ఇనాగ్రేట్ చేస్తూ ఊరుకుంటున్నారా? యథా రాజా తదా ప్రజ, నాయకుడు ఒప్పుకున్నాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ రాజు పోతే కానీ ఆ ప్రజల్లో మార్పు రాదండి. ఓకే మేడం, పాయింట్ నోటెడ్. మీ రాజకీయ జీవితం ఎలక్షన్ తర్వాత ఎలా ఉండబోతుంది? రాజకీయాల్లో నెగ్గిపోతే రాజకీయంగా అక్కడ ఉండే కాన్స్టిట్యుయెన్సీ మీద వర్క్ చేయడం మొదలు పెడతాను. ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే ఉత్సాహంగా ఉన్నాను. భగవంతుడు 24 గంటలే ఇచ్చేడే, రోజులో ఇంకొన్ని ఎక్కువ ఇచ్చిండే బాగుండే అనుకుంటున్నాను. మై టైమ్ విల్ బీ కంప్లీట్లీ ఓన్లీ ఇన్ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ. ఇన్ఫ్యాక్ట్ మా పిల్లలతో మొన్న అంటున్నాను, ఇంకా నేను ఎన్ని రోజులు జూబ్లీహిల్స్లో ఉంటానో తెలీదు. ఒకవేళ నేను కనుక నెగ్గితే కనుక నేను హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఇల్లు కూడా తయారు చేసుకొని మేబీ ద ఎంటైర్ డే. ఇంకో రకంగా చూద్దాం. మీ ఐడియాలజీ ప్రకారం మీరు ఎంపీ అయిపోయిన తర్వాత మోడీజీ గారికి బాగా నచ్చేసేసి మీ ఐడియాలజీ దేశం మొత్తం కావాలని మంత్రిగా తీసుకోవచ్చు. అది ఆయన ఇష్టం, నేనేం మరి చెప్పాను. అప్పుడు మన హైదరాబాద్ కిందకి పరిమితం అవ్వాలి. అది ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మరి మీరు చెప్పేస్తున్నారు కాబట్టి దీనికి ఒక ఆన్సర్ నేను ఇవ్వాలి, ఎందుకంటే పెద్దలు వాళ్ళ నిర్ణయం కాబట్టి. అలాంటిది ఏదన్నా కనుక జరిగితే వారిచ్చిన దాయిత్వంతో పాటు నన్ను ఆ స్థితికి తీసుకెళ్ళింది మా కాన్స్టిట్యున్సీ వాళ్ళే కదండి. వాళ్ళని వదిలిపెడతాను. ఫ్రీ టైంలో నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఓల్డ్ సిటీలో ఉంటాను. దేశం ముస్లిమ్స్ అందరికీ ఓవైసీ గారు ఒక ఐకాన్, వాళ్ళందరూ ఆయన చూస్తారు. అట్లాంటి ఐకాన్ని మీరు అనుకున్నట్టు ఓడించగలిగితే నేను అప్పుడు ఎంటైర్ ముస్లిం మైనారిటీ రిప్రజెంట్ చేస్తాను. ఐ రిప్రజెంట్ ఎంటైర్ ముస్లిం మైనారిటీస్ ఆఫ్ దిస్ కంట్రీ. ఐ అప్రిషియేట్ ఇట్. ఐ విల్ డూ ఇట్. ఐ అప్రిషియేట్ ఇట్. బికాస్ ఆల్ సెడ్ అండ్ డన్ చిన్నప్పటి నుంచి ప్లెడ్జ్లో ఒకటే చెప్పానండి, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి నేర్పించారే కానీ స్కూళ్ళల్లో ఆల్ హిందూస్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నేర్పించలేదండి. హమ్ హోంగే కామయాబ్ అన్నప్పుడు కూడా హమ్ చలేంగే సాత్ సాత్ డాలే హాతో మే హాత్ అని నేర్పించారు కానీ హమ్ చలేంగే సాత్ సాత్ డాలే హిందూ హాత్ హాత్ అని నేర్పించలేదండి. నా విద్య, నా అభ్యాసం ఈ భారతదేశంలో అందరినీ ప్రేమిస్తూ ముందుకు వెళ్ళాలని నేను చిన్నప్పటి నుంచి నేర్పించింది. కానీ ఒకే బెంచ్లో ముస్లిం ఫ్రెండ్స్ కూర్చున్నాం, మేము కూర్చున్నాం. ఈ హిందూ ముస్లింలు ఇంత పెద్ద ఒక విషయం ఎప్పుడైపోయిందో, ఈ రాజకీయాల కోసం దీన్ని ఇంత పెనుభూతంలాగా ఎందుకు తయారు చేస్తున్నారు? చేసిన వాళ్ళు హ్యాపీగా 7 ఎకరాల కొండ మీద అద్దాల మెడలో కూర్చోవడం ఏంటి? ఆ రెచ్చగొట్టిన వాళ్ళు చిన్న బస్తీలలో ఉండి ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి? ఇప్పుడు మా మహా న్యూస్ ఒకే వేదిక మీదకి మిమ్మల్ని ఓవైసీ గారిని తీసుకొస్తే మీరు డిబేట్కి వస్తారా? అంతగా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వద్దాం. కానీ మీరు మా కాన్స్టిట్యున్సీలో పాదయాత్ర చూసుకొని పెట్టండి. వాళ్ళ ఐడియాలజీ, మీ ఐడియాలజీ ఎవరు మంచి చేస్తారు? అది ఆయన ఇష్టం, ఆయనది ఏమన్నా ఆయన మాట్లాడనివ్వండి. నేను మాట్లాడేది నేను ఖచ్చితంగా నిర్భయంగా మాట్లాడతాను. ఇంత యుద్ధ ప్రకటనే చేసినప్పుడు వారితో కూర్చొని మాట్లాడాలో నాకేం ఇబ్బంది. కానీ మా షెడ్యూల్స్ చూసుకొని మీరు దయచేసి చేస్తే వీల్ అప్రిషియేట్ దాట్. మీ రాజకీయ జీవితం, మీ ఐడియాలజీ ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా దేశం మొత్తం తీసుకెళ్లాలని కోరుకుంటూ నమస్తే. చాలా సంతోషం, అద్భుత అవకాశం ఇచ్చినందుకు సదా కృతజ్ఞతగా.